రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ ప్రభుజీ స్క్రీన్ పెద్దగా అయింది కదా? ఓకే ప్రభు. హరే కృష్ణ అండి. సో మనము 18 రోజులలో భగవద్గీతను అవగాహన చేసుకోవడం అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు 6వ రోజులో ఉన్నాము. సో మొదటి భాగంలోని చివరి అధ్యాయమైనటువంటి అంటే ఆ కర్మ షట్కములలోని చివరి అధ్యాయం అంటే మొదటి భాగంలోని చివరి అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగము, దానినే ధ్యాన యోగము అని కూడా పిలుస్తాము. సో ఈ ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగాన్ని ఈరోజు మనము చూడబోతున్నాము. సో మొదటిగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుమిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ గిరివరదారీ. యశోదనందన వ్రజ జన రంజన యమునా తీరవనచారి. జయ రాధా మాధవ కుంజ బిహారీ. హరే కృష్ణ అండి అందరికీ. సో ఈరోజు మనము 6వ అధ్యాయము అయినటువంటి ధ్యాన యోగమును చూడబోతున్నాము. ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని ఆ కృష్ణ భగవానుల వారు చెప్తున్నారు. శ్రీ భగవాను వాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ని న చాక్రియః. సో కృష్ణ భగవానుల వారు ఈ విధంగా పలుకుతున్నారు. తన కర్మఫలాల పట్ల ఆపేక్ష లేకుండా తన కర్తవ్యాలను ఆచరించేవాడు, సన్యాస ఆశ్రమములో ఉన్నవాడు
అతడే నిజమైన యోగి. అంతేకాని అగ్నిహోత్రాది కర్మలు మానేసినంత మాత్రాన కాడు. అతడు నిజమైనటువంటి యోగి లేదా సన్యాసి కాడు అని, లేదా సన్యాస ఆశ్రమంలో ఉన్నవాడు కాడు అని చెప్తున్నారు. సో ఆయన ఇక్కడ అంతకుముందు అధ్యాయంలో దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ సన్యాసి అంటే యోగి అనేటువంటి వాడు ఎవడు అనేటువంటి దానికి ఇక్కడ ఆయన సమాధానం చెప్తూ తన కర్మ ఫలాల పట్ల అంటే తను చేసేటువంటి కర్మల యొక్క ఫలితాల పట్ల ఆపేక్ష లేకుండా తన కర్తవ్యాలను ఆచరించేవాడు సన్యాస ఆశ్రమములో ఉన్నవాడు అని, అతడే నిజమైన యోగి అని, అంతేకాని అగ్నిహోత్రాది కర్మలను మానివేసినంత మాత్రాన అతడు నిజమైన యోగి కాడు అని చెప్తున్నారు. సో ఈ అధ్యాయంలో కృష్ణ భగవానుల వారు చెప్తున్నారు మనసు ఇంద్రియాలను నిగ్రహించడము మనకి అష్టాంగ యోగ పద్ధతికి ఒక మార్గము అని ఈ అధ్యాయంలో మనకి వారు తెలియజేస్తున్నారు. సో దీనిని సాధారణంగా ఈ ధ్యాన యోగమును ఆచరించడము అనేటువంటిది ఈ కలియుగంలో చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అని చెప్తూ ఉన్నారు. అందుకే కర్మయోగము అంటే ఆ కృష్ణ భక్తి భావనలో పనిచేయడమే ఉత్తమము అని కూడా చివరికి ఈ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉంటుంటారు. సో అంటే భక్తి భావనలో పనిచేయడమే ఉత్తమమైనది, అది సరళమైనది అని కూడా కృష్ణ భగవానుల వారు ఈ అధ్యాయం చివరి ద్వారా మనకి తెలియచేస్తూ ఉంటారు. సో సాధారణంగా ఇక్కడ మనము అంటే కృష్ణ భక్తి భావనలో పనిచేయడము ఉత్తమమైనదని ఆయన నొక్కి చెప్పడం జరిగింది. కానీ తన కుటుంబాన్ని వారి వస్తు సామగ్రిని పోషించుకోవడానికే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా అంటే తన యొక్క స్వంత పనులను కోసమే పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఎవ్వడు ఏదో స్వార్థం లేకుండా అంటే తనకు లేదా తన వారికి భోగం లేకుండా పనిచేయడు. కానీ ఎవరైతే కృష్ణ భక్తి భావనలో పనిచేయడమే పూర్ణత్వానికి గురుతు అని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి వారు మాత్రమే ఎందుకంటే ప్రతి జీవి కూడా ఆ భగవంతుని యొక్క అంశలే అని చెప్తున్నారు. అందువల్ల మన దేహంలో ఉండేటువంటి ప్రతి దానికి నీరు అందాలి లేదా మన దానికి అన్నిటికీ కూడా అవసరానికి అందాలి అంటే ఆ ఆత్మని అంతటి వ్యాపించి ఉండేటువంటి ఆత్మకు సరైనటువంటి ఫుడ్ మనం ఇవ్వాలి. అదే ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరము జపించడం అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడము అని చెప్తూ ఉంటారు. సో కనుక ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. సో సాధారణంగా సన్యాసులు అనేటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే మేము పరిపూర్ణతను సాధించాము అని చెప్పేసి వారు ఈ భౌతిక కార్యాల నుండి ముక్తులమయ్యాము అని భావించి ఒక్కొక్కప్పుడు కృత్రిమంగా వారు తలంచి ఆ అగ్నిహోత్రాది అంటే యజ్ఞాలను హోమాలను చేయడము మానివేస్తారు అని చెప్తారు. అలా మానివేసినంత మాత్రాన వారు నిజమైనటువంటి యోగి కారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఆ ఫలాపేక్షలు లేకుండా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటారో వారు మాత్రమే నిజమైనటువంటి యోగులు. కానీ అంతేకాని మేము సన్యాసులం అయ్యాము పరిపూర్ణతను సాధించాము అనేటువంటి భావనలో కృత్రిమమైనటువంటి భావనతో తలిసి ఎవరైతే ఆ అగ్నిహోత్రాదులను అంటే యజ్ఞయాగాదులు చేయడము మానివేస్తారో వారు నిజమైనటువంటి యోగులు కారు అని చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ న హ్యాసన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఓ పాండుకుమారా, ఏది సన్యాసం అని పిలువబడుతుందో అది యోగము. అంటే ఇక్కడ యోగము అంటే ఏంది? భగవంతునితో జోడించడం. సో కాబట్టి ఏది సన్యాసము అని పిలువబడుతుంది అది ఏ యోగము అని నీవు తప్పక తెలుసుకొనుము అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా ప్రాపంచిక కోరికలను విడిచిపెట్టనిదే యోగి కాలేరు. అంటే ఆ ప్రాపంచికమైనటువంటి ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి పనులన్నింటినీ కూడా ఎవరైతే వదిలిపెట్టకుండా ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలను వదిలిపెట్టండి ఎవరు కూడా యోగి కాలేరు. అందుకే ఆయన అంటున్నారు ఇక్కడ ఏది సన్యాసం అని పిలువబడుతుందో
అదే యోగము అని నీవు తప్పక తెలుసుకొనవలసింది అని చెప్తున్నారు. యోగము అంటే ఏంది? ఆ భగవంతుడికి మనము దగ్గర అవ్వడానికి చేసేటువంటి ప్రయత్నము. సో ఇక్కడ వాస్తవానికి నిజమైన సన్యాసము లేదా భక్తి అంటే మనిషి జీవునిగా తన సహజ స్థితి తప్పకుండా తెలుసుకొని తదనుగుణంగా పనిచేయడము అని అర్థం. మరి ఏమిటి తన యొక్క సహజమైనటువంటి స్థితి అంటే ఆ భగవంతుడికి దగ్గర కావడము, ఆ భగవంతుడి యొక్క దివ్యధామాన్ని చేరుకోవడము, శాశ్వతంగా ఉండేటువంటి ఆ భగవంతుడు ధామాన్ని చేరుకోవడము. దానికి కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తూ అంటే ఫలాపేక్ష రహితంగా కర్మలు చేస్తూ ఉండాలి. తద్వారా ముక్తిని పొందగలుగుతారు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నిజమైన సన్యాస యోగము లేదా భక్తి అంటే జీవుని యొక్క తన సహజమైనటువంటి స్థితి అంటే తాను కూడా భగవంతుని యొక్క అంశ అనేటువంటి విషయాన్ని తెలుసుకొని శాశ్వతంగా ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క ధామానికి చేరుకోవాలి అని. కానీ ఈ జీవుడు ఈ భౌతిక ప్రపంచంలోనికి వచ్చినప్పుడు ప్రకృతి త్రిగుణాలకు బద్ధుడవడము కారణంగా ఈ ఆధ్యాత్మిక విషయాలను మరిచిపోయి ఆ ప్రాపంచిక విషయాలపైనే మమకారాన్ని పెంచుకోవడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా వదిలినప్పుడు మాత్రమే ఆ ప్రాపంచికమైనటువంటి కోరికలన్నింటినీ కూడా విడిచిపెట్టనిది ఎవరు కూడా యోగులు కారలేరు అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమ కారణముచ్యతే. సో ఆయన చెప్తున్నారు ఇంకా యోగ పద్ధతిలోని ప్రారంభ దశలో ఉన్నవారు కర్మ సాధనంగా చెప్పబడింది, కర్మలు చేయడం అనేటువంటిది సాధనంగా చెప్పబడింది. యోగంలో ఉన్నత స్థాయిని చేరుకున్నటువంటి మునికి సమస్త భౌతిక కర్మల యొక్క విరమణే సాధనగా చెప్పబడింది అని చెప్తూ ఉంటున్నారు. అంటే ఇక్కడ సాధారణంగా ఆ కృష్ణ భక్తి భావనలో ఉండేటువంటి వాడు సర్వదా కృష్ణుణ్ణి తలిచినటువంటి కారణంగా ప్రారంభం నుండే ధ్యాన స్థితిలో నెలకొంటూ ఉంటారు అని చెప్తున్నారు. కృష్ణ సేవలో ఆ కృష్ణ భక్తి భావనలో నిరంతరం నెలకొన్నటువంటి కారణంగా అతడు సమస్తమైనటువంటి భౌతిక కార్యకలాపాలను విరమించిన వాడుగా భావించబడతాడు. కనుకనే ఆయన ఆ కర్మలన్నీ విరమణే అతనికి సాధనగా చెప్పబడుతూ ఉంది. అలాగే ఇక్కడ మనకి మన మనస్సు, మన మైండ్ ఏదైతే ఉందో అది మనకి ఒక మంచి స్నేహితుడు లాగాను, అలాగే మనకి ఒక దుర్మార్గమైనటువంటి విరోధిలాగాను పనిచేస్తూ ఉంది. అది కూడా మనపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. ఇక్కడ చెప్తున్నారు, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మ నమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. సో మానవుడు తన మనస్సు సహాయంతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలే కానీ తన ఆత్మను పతనం చేసుకోకూడదు. అంటే మనస్సు బద్ధజీవునికి తనకు మిత్రుడు లేదా మరియు శత్రువుగా కూడా పనిచేస్తుంది. అంటే ఇక్కడ చెప్తున్నారు ఈ జీవుడు ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని పొందినప్పుడు ఆ మనసు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలి అంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి లోకాలను చేరుకునేటువంటి ప్రయత్నమే చెయ్యాలే కానీ అంతకంతకు దిగజారే విధంగా తనను మార్చుకోకూడదు అని చెప్తున్నారు. మరి ఆ మనస్సు అనేటువంటిది ఈ బద్ధ జీవుడికి అంటే ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి ఆ జీవుడికి మిత్రుడుగాను మరియు శత్రువుగాను పనిచేస్తూ ఉన్నది అని చెప్తున్నారు. మరి ఎప్పుడు అది మిత్రువుగా పనిచేస్తుంది, ఎప్పుడు శత్రువుగా పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని మనము చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. సో ఆయన చెప్తున్నారు, మనసును జయించిన వారికి మనసే మిత్రులలో ఉత్తముడు, కానీ
అలా చేయడంలో విఫలము అయిన వానికి అతని మనసు ఒక పరమ శత్రువు వలె పనిచేస్తుంది. చూడండి ఇక్కడ చెప్తున్నారు, ఎంత ఇదిగా చెప్తున్నారు. మన మనస్సుని మన యొక్క ఆధీనంలో ఉంచుకొని, మన కంట్రోల్లో మన మనసుని మనము ఉంచుకోగలిగినట్లయితే, అంటే ఆ ఇంద్రియ విషయాల నుండి విరమణ చెందించి మనసుని మన ఆధీనంలో ఉంచుకోగలిగినట్లయితే, ఆ మనసుని జయించినటువంటి వాడికి ఆ మనసే స్నేహితులలో ఉత్తమమైనటువంటి స్నేహితుడులాగా పనిచేస్తుంది ఆ మనసు అని చెప్తున్నారు. కానీ ఎవడైతే ఆ మనసును తన ఆధీనంలో ఉంచుకోలేకుండా పోతాడో, అంటే మనసుని అదుపు చేసుకోవడంలో విఫలమవుతున్నాడో, అలా అయినటువంటి వానికి ఆ మనసే పరమ శత్రువులాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో ఇంతకుముందు కూడా మనం చూసాం, ఆ రథంలో కూర్చున్నటువంటి ఆత్మ ప్రయాణికుడు, తన గమ్యాన్ని చేరుకోవడానికి కూర్చున్నటువంటి ప్రయాణికుడు, మనసు, బుద్ధి, ఇవి ఆ మనసు అనేటువంటివి ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి ఆ గుర్రాలను చేసేటువంటి కళ్యాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఆ ఇంద్రియ విషయాలన్నింటినీ కూడా ఆధీనంలో ఉంచుకోగలిగినట్లయితే, అంటే మనసుని సక్రమంగా పనిచేసే విధంగా ఆ కళ్యాలను సక్రమంగా మనము అదిలించగలిగినట్లయితే, అప్పుడు బుద్ధి సక్రమంగా పనిచేసి ఆ గుర్రాలు ద్వారా, అంటే మనము ఆ ఆత్మని తన యొక్క గమ్యస్థానాన్ని సక్రమంగా చేర్చుకోగలుగుతాం. అలా కాకుండా ఉన్నట్లు ఆ ఇంద్రియ విషయాలను మన ఆధీనంలో లేకపోయినట్లయితే ఆ గుర్రాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఆ ఆత్మ గమ్యస్థానాన్ని చేరుకోలేదని చెప్పుకున్నాం. సో అదే మాదిరిగా ఇక్కడ మన మనసుని జయించినటువంటి వాడికి మనసు మంచి మిత్రుడవుతుంది. ఒక మంచి మిత్రుడు మనతో ఉన్నట్లయితే మనం ఎలా ఉంటామో ఆనందంగా ఉంటాం ఎప్పుడు కూడా. సో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మంచి మిత్రులే అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనము సరైనటువంటి పథాన్ని అనుసరిస్తాము. ప్రగతిశీల మరియు ఆరోగ్యవంతమైనటువంటి ఎంపికలు, మనం చేసేటువంటి ప్రతి పని కూడా మంచిగా ఉంటుంది. ఇంద్రియ భోగము నుండి వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. ఇక ఆ ఇంద్రియ విషయాలకు అతీతంగా ఉంటాము. ఫలితంగా స్వేచ్ఛంగా ఉంటాము మరియు ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము అని చెప్తున్నారు. ఎప్పుడు మనసు మనకి మంచి స్నేహితుడులాగా ఉన్నప్పుడు, అంటే ఏంటి అర్థము, మనసును మన ఆధీనములో ఉంచుకోగలిగినప్పుడు. అలా కాకుండా మనసు మన ఆధీనంలో లేకపోతే ఏమవుతుంది, పక్కనే ఒక శత్రువులాగా ఉంటారు. ఒక శత్రువులు మన చుట్టూ ఉన్నారు అనుకోండి, ఎప్పుడు మనం భయంతోనే ఉంటాము. ఏం చేస్తున్నామో ఏంటో ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో. సో కనుక అలా మనస్సుని మనం ఆధీనంలో ఉంచుకోలేనప్పుడు కామము, కోపము, దురాశ వంటి పాపపు చర్యలను అనుసరించవలసి వస్తుంది. చివరికి వాటి ద్వారా చిరాకు, ఆందోళన మరియు తప్పుదారి పట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంద్రియ భోగాలపైన మమకారం పెరిగిపోతూ ఉంటుంది. వాటిని అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల ఫలితంగా ఆ జీవుడు పతనం చెంది భవబంధనాలలో చిక్కుకుని జన్మం మృత్యు సాగరంలో, అంటే ఈ సంసార సాగరంలో మరలా కొట్టుకొని పోయి అనేకానేకమైనటువంటి జన్మలెత్తడం జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఇక్కడ, మనం ఆలోచించవచ్చు. మైండ్ ఈజ్ లైక్ ఫైర్, వెన్ కంట్రోల్డ్ ఇట్ కెన్ మేక్ మిరాకిల్స్ హ్యాపెన్, వెన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కెన్ బర్న్ డౌన్ ఎవ్రీథింగ్ ఇన్ ద సైట్. సో మన మనసు అనేటువంటిది ఒక అగ్ని లాంటిది అని చెప్తున్నారు, ఒక ఫైర్. ఆ అగ్నిని మనం కంట్రోల్గా ఉంచుకుని చేసుకున్నట్లయితే ఆ అగ్నితో చిన్న చిన్న పనుల నుండి పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి పనులు, అంటే మనం ఇంట్లో చేసుకునేటువంటి వంట దగ్గర నుండి రాకెట్లను, ఏరోప్లేన్స్, వాటి పెద్ద పెద్ద వాటిని నడపడానికి కూడా ఆ అగ్ని ఉపయోగపడుతుంది. ఎప్పుడు మనం వాటిని కంట్రోల్డ్గా ఉపయోగించినప్పుడు. అలా కాకుండా కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ వచ్చింది అనుకోండి, అది మొత్తాన్ని కూడా, తన పరిధిలో ఉండేటువంటి మొత్తాన్ని కూడా దహించి వేస్తుంది. సో కాబట్టి మనసు కూడా ఒక అగ్ని కణం లాంటిది అని చెప్తారు. దానిని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగినట్లయితే మనం ఎన్నో మిరాకిల్స్ చేయగలుగుతాము, అంటే ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతాము. అలా చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఎలాగైతే అగ్ని ఆ తన పరిధిలో ఉన్న వాటి అన్నిటినీ దహించి వేస్తుందో, మన జీవితాలు కూడా అలాగే దహించబడతాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలి, అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నట్లయితే, కొంచెం స్పీడ్ పెట్టు. హరే కృష్ణ, హరే కృష్ణ అండి. సో ఇంకా చెప్తున్నారు, జితాత్
జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. సో అని చెప్తున్నారు, మనసును జయించిన వాడు శాంతిని పొందిన కారణంగా పరమాత్ముని ఇదివరకే సమీపించి ఉంటాడు. అటువంటి యోగులు సుఖదుఖములు, శీతోష్ణములు, మానవమానములు సమానమై ఉంటాయి. వారికి ఈ ద్వంద్వాలన్నీ కూడా, అంటే మానవమానాలు కానీ, సుఖదుఖాలు కానీ, లాభ నష్టాలు, ఏదైనా మంచి చెడులు ఏవైనా కానీ వారు సమానమైనటువంటి భావనతో చూడగలుగుతారు అని చెప్తారు. అంటే ఎవరు? మనసును జయించిన వారు, శాంతిని పొందిన కారణంగా వారు పరమాత్మని సమీపించి ఉంటారు అని చెప్తున్నారు. వారు అటువంటి యోగులు ఈ సుఖదుఖాదు లాంటి ద్వంద్వాలన్నిటికీ కూడా, వాటన్నిటిని కూడా సమమైనటువంటి భావనతో చూస్తారు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఇక్కడ, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. సో ఇక్కడ మరి ఎవరు యోగి అనేటువంటి, యుక్త ఇతి యుచ్యతే యోగి అని చెప్తున్నారు. అంటే మనిషి తాను పొందినట్టే జ్ఞాన విజ్ఞాన విచక్షణచే పూర్తిగా సంతుష్టుడు అయినప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్నవానిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు. అతడు దివ్యత్వంలో నెలకొని ఆత్మ నిగ్రహంతో ఉంటాడు. మట్టి, రాళ్ళు మరియు బంగారము అన్నింటినీ ఒకే దృష్టితో చూస్తాడు. అంటే మరి ఎవరు యోగి అంటే భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉన్నవాడు యోగి అని చెప్పబడతారు. అలా భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు, తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానాలు, జ్ఞానము అంటే తాను తెలుసుకున్నటువంటి విషయాలను, అంటే గురువుల ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ చదివి తెలుసుకున్నటువంటి విషయాలని జ్ఞానము అని అంటాము. అలాగే విజ్ఞానము అంటే తెలుసుకున్నటువంటి విషయాలని ప్రయోగాత్మకంగా, అంటే స్వ అనుభవం ద్వారా తెలుసుకున్నట్లయితే విజ్ఞానము అని అంటాం. సో సాధారణంగా ఒక తేనె ఉంది అనుకోండి, మనం ఆ తేనె తీయగా ఉంటుంది అని తెలుసు మనందరికీ కూడా. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్తున్నారు, అలాగే చాలా పుస్తకాలు అన్నిట్లో కూడా తేనె తీయగా ఉంటుంది అని. ఆ విషయం ఏంటి? జ్ఞానం. అది మరి విజ్ఞానము అంటే ఏంటి అంటే ఆ తేనె బాటిల్ ఓపెన్ చేసి మనం అనుభవించి నోట్లో వేసుకుని చూస్తే తీయగా ఉంది, అది విజ్ఞానం. సో అలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, భగవంతుడి గురించి విషయాలు తెలుసుకోవడం జ్ఞానం, వాటిని అనుభవించడం, ఆచరించడం అనేటువంటిది విజ్ఞానం అని చెప్తాం మనం ఇక్కడ. సో అటువంటి యోగి ఎవరైతే ఉన్నారో, ఆ జ్ఞాన విజ్ఞాన విచక్షణల చేత పూర్తిగా సంతృష్టుడు అయినటువంటి ఆ యోగి, అతడు దివ్యత్వంలో నెలకొని ఉన్న కారణంగా ఆత్మ నిగ్రహంతో ఉండి మట్టినైనా, రాళ్లనైనా, బంగారాన్నైనా, మట్టి కదా దీనికి వాల్యూ లేదు అని, రాళ్ళు కదా ఇవి ఏమి పనికిరావు అని, బంగారం ఇది చాలా విలువైనది అనేటువంటి భావన ఉండదు ఆయన. ఆ మట్టి అయినా, రాళ్ళైనా, బంగారమైనా అన్నింటినీ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా భౌతికమైనటువంటివి, ఆధ్యాత్మిక ఆ భగవంతుని యొక్క విషయాలతో పోల్చినప్పుడు ఇవన్నీ కూడా అన్నీ ఒకటిగానే కనిపిస్తాయి వారికి. సో అలా అన్నింటినీ కూడా సమదృష్టితో చూస్తారు, ఒకే దృష్టితో చూస్తారు అని చెప్తారు ఎవరు? యోగి అయినటువంటి వాడు. అలాగే సాధారణంగా మన మనసుకు ఒక 6 రకాలైనటువంటి శత్రువులు ఉంటారని చెప్తారు. అది మనలో కలిగేటువంటి కామము, అలాగే మదము, అలాగే మదమైశ్వర్యాలు అని చెప్తాం కదా, మత్స్వర్యాలు. సో అలాగే గ్రీడ్, దురాశ, అలాగే కోపము అనేటువంటి ఇవన్నీ కూడా 6. కామ, మద, మోహ, మాత్సర్య, లోభ, క్రోధ అనేటువంటి 6 కూడా ఆ మనసుకి శత్రువులు అని చెప్తారు. వాటిని అధిగమించగలిగినటువంటి వారే శాంతిని పొందుతారు. సో ఈ అధ్యాయంలో మనకి ఆయన అష్టాంగ యోగ విధానాన్ని కూడా తెలియచేస్తున్నారు. మరి ఏంటి యోగా అంటే? యోగా అంటే కనెక్టింగ్ టు ది గాడ్, ఆ భగవంతునికి సంధానం చేసేటువంటిదే యోగము.
సో సాధారణంగా మనకి అనేక రకాలైనటువంటి యోగ పద్ధతులు ఉన్నాయి. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగము. వీటన్నింటిలోనూ సరళమైనటువంటిది భక్తి యోగము. ఆ భగవంతుడిని చేరుకోవడానికి సరళమైనటువంటి మార్గము అని చెప్తారు. సో అష్టాంగ యోగ విధానం చూసినట్లయితే ఆ అష్టాంగ యోగ విధానంలో ఉండేటువంటి 8 దశలు యమ, నియమ, ఆసన, తర్వాత ప్రాణాయామ, తర్వాత ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఈ 8 దశలు ఉంటాయి అని చెప్తారు అష్టాంగ యోగ విధానంలో. సో వీటిలో యమ అనేటువంటిది మనము ఆచరించవలసినటువంటి నియమాలు, సానుకూలంగా మనం చేయవలసినటువంటి నియమాలు, ఏమిటి నియమాలను పాటిస్తాలి అనేటువంటిది. ఇక నియమ అని అంటే ఏవి చేయకుండా ఉండాలి అనేటువంటి దాన్ని, అంటే నియంత్రణ, ప్రతికూల నిషేధాలు చేయకూడనటువంటివి. అలాగే ఆసనం అంటే ఆ యోగ విధానాన్ని, ధ్యానాన్ని చేయడానికి కూర్చోవడానికి కావలసినటువంటి భంగిమలు, శరీరాన్ని నియంత్రించడం, దాన్ని అవన్నీ కూడా ఆసనం అని అంటారు. ఈ అధ్యాయంలోని 11 నుండి 14 శ్లోకాల వరకు ఈ ఆసనం గురించి వివరించడం జరిగింది. అలాగే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించుకోవడము. అలాగే ప్రత్యాహార అంటే ఇంద్రియాలను ఉపసంహరించుకోవడం, అంటే ఆ ఇంద్రియ విషయాల నుండి మనం వైరాగ్యాన్ని, అంటే వాటికి అతీతంగా ఉండడము. ధారణ అంటే మనసును నియంత్రించుకోవడము. ఆ తర్వాత ధ్యానం చేయడం, ఆ భగవంతుడిని పైన ధ్యానం చేయడము. అలాగే సమాధి, చివరి స్థితి ఏదైతే ఉందో దానిని ఆ మైమర్చిపోవడము, పూర్తిగా భగవంతుడిలో శోషణమయ్యేటువంటి స్థితిని సమాధి స్థితి అంటారు. ఇవి అష్టాంగ యోగ విధానంలో ఉండేటువంటి వివిధ దశలు. సో ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు మన భగవద్గీత యథాతథం పుస్తకంలో ఉండేటువంటి వాటి యొక్క భావాల్లో అవన్నీ చూసినట్లయితే వీటికి కొంచెం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. హరే కృష్ణ. ఇక యమ, దీన్ని చూసినట్లయితే యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకియత చిత్తాత్మా నిరాశిర పరిగ్రహాః. సో ఈ శ్లోకంలో మనకి యమ అంటే ఆచరించవలసినటువంటి వాటి గురించి చెప్తున్నాడు. యోగి సర్వదా దేహాన్ని, మనసును, ఆత్మను భగవంతుని సంబంధంలోనే వినియోగించాలి. అంటే ధ్యానం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ యోగి సర్వదా అన్ని విధాలలోనూ దేహాన్ని, మనసును, ఆత్మను ఆ భగవంతుడి సంబంధంలోనే వినియోగించుకోవాలి. అలాగే అతడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా మనసును నిగ్రహించుకోగలగాలి. అతడు ఆశలను వదిలి, ఆ కోరికలన్నింటినీ కూడా వదిలివేసి ఏమీ పరిగ్రహించుకోకుండా ఉండాలి. ఆ ఇంద్రియ విషయాలు ఏమి పరిగ్రహించడం అంటే ఇక్కడ ఇంద్రియ విషయాలను ఆలోచించి వాటిపైన మమకారాన్ని వదిలివేయాలి అని చెప్తున్నారు. అది యమ, మనం ఆచరించవలసినటువంటి. అలాగే నియమ, కండిషన్స్, ఏం చేయకూడదు అనేటువంటి చెప్తున్నారు. యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్తున్నారు. ఆహారము, నిద్ర, విహారము, పనుల అలవాట్లను ఎవరు క్రమపరిచి ఉంటారో వారు యోగ సాధన ద్వారా సమస్త భౌతిక దుఃఖాలు పోగొట్టే యోగ సిద్ధి కలుగుతుంది వారికి. అంటే ఇక్కడ నియమం, ఆహార విషయంలో ఒక నియమం ఉండాలి. మరీ ఎక్కువగా తీసుకోకూడదు, మరీ తక్కువగా తీసుకోకూడదు. అలాగే నిద్ర కూడా బాగా నిద్రపోవద్దు, అలాగని చాలా తక్కువ నిద్రపోయినా కానీ ఆ శరీరానికి సరైనంత శక్తి ఉండదు ధ్యానం చేయడానికి అని చెప్తారు. అలాగే విహారాలకు సంబంధించినటువంటి కూడా నియంత్రణ ఉండాలి. ఆ చేసేటువంటి పనులను కూడా క్రమపరుచుకుంటూ ఉండాలి. అలా చేసినటువంటి వారు మాత్రమే యోగ సాధన ద్వారా ఆ సమస్తమైనటువంటి భౌతికమైనటువంటి దుఃఖాలను పోగొట్టుకునేటువంటి యోగము వారికి సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఇది నియమం. అదే చెప్తున్నారు ఇక్కడ. ఓ అర్జున, ఎవరైతే అతి తక్కువగా తింటారో, లేదా అతి ఎక్కువగా తింటారో, లేదా అతి ఎక్కువ నిద్రపోతారో, లేదా అతి తక్కువ నిద్రపోతారో వారు
యోగంలో విజయం సాధించలేరు అని చెప్తున్నారు. బాగా తినేటువంటి వారు కానీ, లేదా తక్కువగా తినేటువంటి వారు కానీ, బాగా నిద్రపోయేటువంటి వారు కానీ, తక్కువ నిద్రపోయేటువంటి వారు కానీ, లేదా పనుల పట్ల ఒక క్రమత్వాన్ని లేకుండా ఉండేటువంటి వారు ఈ యోగ విధానంలో, ఈ అష్టాంగ యోగ విధానంలో వారు విజయం సాధించలేరు అర్జున అని చెప్తున్నారు. ఇక మరి ఆ యోగ విధానంలో పరిపూర్ణతను, సమాధిలో ఎవరికి పరిపూర్ణత లభిస్తుంది అని ఆయన విషయాన్ని ఇక్కడ ఈ 27వ శ్లోకంలో ఆ కృష్ణ భగవానుల వారు చెప్తున్నారు. ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనసును కలిగిన వాడు, ప్రశాంత మనసం హేనం కదా. సో ప్రశాంతమైనటువంటి మనసును కలిగిన వాడు, కామ క్రోధాది ఉద్రేకాలకు అతీతుడు, పాపరహితుడు, బ్రహ్మ స్వరూపుడు అయిన పురుషుడికి పరమసుఖం లభిస్తుంది. ఎవరికి మరి ఈ యోగంలో సమాధి స్థితి అంటే పరిపూర్ణత లభిస్తుంది అంటే ప్రశాంతమైనటువంటి మనసును కలిగి ఉండాలి. ఆ కామ క్రోధాది ఉద్రేకాలన్నిటినీ కూడా వదిలివేయాలి అని చెప్తున్నారు. అలాగే పాపరహితుడై ఉండాలి, బ్రహ్మస్వరూపుడైనటువంటి అటువంటి వానికి ఆ యోగ పురుషుడికి పరమసిద్ధి లభిస్తుంది, అంటే ఆ పరమసుఖం లభిస్తుంది. ఆ యోగలో పరిపూర్ణతను అతడు సాధించవచ్చు అని చెప్తున్నారు. సో తద్వారా వారు అతీంద్రియమైనటువంటి శక్తులను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యోగ విధానం ద్వారా కూడా ఆ భగవంతుడిలో లీనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నింటినీ నాయందు దర్శిస్తారో వారు నన్ను కోల్పోరు, నేను వారిని కోల్పోను. ఇక ఆయన యొక్క భక్తుల గురించి ఇంకా చెప్తున్నారు ఆయన. ఎవరైతే అన్నింటిలోనూ సర్వము ఆ భగవంతుడిని, సర్వము కూడా ఆ భగవంతుడుగా భావిస్తూ ఉంటారో, అలాగే అన్నింటి యందు ఆ భగవంతుడిని చూడగలుగుతారో, సమదర్శన ఇంతకుముందు అనుకున్నాం కదా, పరమాత్ముని అన్ని జీవులలో చూసినట్లుగా, అలాగే ఎవరైతే విశ్వమంతటా కూడా ఆ భగవంతుడిని దర్శించగలుగుతారో, అలాగే అన్నింటి యందు కూడా అన్ని కనిపించేటువంటి అన్నింటి యందు కూడా ఆ భగవంతుడిని దర్శిస్తూ ఉంటారో వారు ఎప్పుడు సర్వము సర్వదా అన్ని కాలాలలోనూ ఆ భగవంతుడితోనే ఉంటారు. అంటే వారు భగవంతుడిని కోల్పోరు, అలాగే ఆ భగవంతుడు కూడా వారిని వదిలివేయను అని చెప్తున్నారు. ఇక ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు మరలా తనకు కలిగినటువంటి సందేహాన్ని ఆ కృష్ణ భగవానుల వారితో అంటున్నాడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. సో ఆయన అర్జునుడు పలుకుతున్నాడు ఈ విధంగా, ఓ మధుసూదన, మనసు నిలకడలేనిది కావడము వలన నీవు చెప్పిన ఈ యోగ విధానము నాకు ఆచరింప శక్యము కానిది మరియు సాధ్యమైనది అని అసాధ్యమైనది అని అనిపిస్తున్నది అని అంటున్నాడు. సో ఎందుకంటే ఈ యోగ విధానంలో పరిపూర్ణతను సాధించాలి అంటే మనస్సు ఆధీనంలో ఉండి అన్ని ఇంద్రియ విషయాలకు అతీతంగా ఉండి తర్వాత కదా ఆ అన్ని నియమాలను పాటించడము ద్వారా ఆయన ఆ యోగలో పరిపూర్ణతను సాధించగలుగుతారు. మరి ఆ పరిపూర్ణతను సాధించడానికి మనసు ముఖ్యంగా ఆధీనంలో ఉండాలి కాబట్టి ఆయన మనసు పైన తనకు కలిగినటువంటి సందేహాన్ని అడుగుతున్నాడు అర్జునుడు. ఏమని? ఓ మధుసూదన, అంటే కృష్ణ భగవానుల వారిని, మనసు నిలకడలేనిది కావడము వలన నీవు చెప్పినటువంటి ఈ యోగ విధానము నాకు ఆచరింప శక్యము కానిది, దాన్ని ఆచరించలేమో మనము అని అనిపిస్తుంది. అదే విధంగా అసాధ్యమని కూడా అనిపిస్తుందయ్యా
అని అర్జునుడు తనకు కలిగినటువంటి సందేహాన్ని ఆ కృష్ణ భగవానుల ముందు వ్యక్తపరచడం జరిగింది. దాన్ని ఇంకా చెప్తున్నాడు ఆయన. అర్జునుడు ఇంకా అడుగుతున్నాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. సో ఓ కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. అలాంటి మనస్సును నిగ్రహించటము వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. సో అర్జునుడు తనకు కలిగినటువంటి సందేహాన్ని మరలా కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు, మనసు చాలా చంచలమైనది. సో తెలుసు కదా మనకి, మనం ఇక్కడే ఉంటాం, మనసు ద్వారా ఎక్కడో ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాం, ఎక్కడో అమెరికాలోనూ లేదా ఇంకెక్కడో ఉంటాం. అంటే అంతటి వేగంగా చంచలత్వాన్ని కలిగి ఉన్నటువంటిది. ఒకసారి దీనిపైకి వెళ్తుంది మనసు, ఇది బాగలేదు అని మరొక దాని వైపుకి వెళ్తుంది. సో కాబట్టి ఆయన అంటున్నారు ఇక్కడ, మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది, మూర్ఖపు పట్టుగలది. ఒక దానిపైన మనసు పడిందంటే దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టదు కదా. సో ఆ విధంగా ఆయన అంటున్నారు, మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలిగినటువంటిది. అటువంటి మనసుని నీవేమో నిగ్రహించడం ద్వారానే ధ్యానం సాధ్యమవుతుందంటున్నావు. మరి అలాంటి మనసును నిగ్రహించడము వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. అంటే బల గాలి ఎటు పడితే అటు వీస్తూ ఉంటుంది కదా. అలా వేగంగా చలించేటువంటి వీచేటువంటి ఆ గాలినైనా నియంత్రించవచ్చునేమో, కానీ ఈ మనసును నియంత్రించడం అనేది సాధ్యమేనా అని ఆ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడుగుతున్నాడు. సో కాబట్టి అటువంటి ఆ చంచలమైన బలమైనటువంటి మూర్ఖపు పట్టుగలిగినటువంటి ఆ మనసుని నిగ్రహించడము అనేటువంటిది వీచే గాలిని నియంత్రించడం కన్నా కష్టమైనది కృష్ణ అని అడుగుతున్నాడు. సో దానికి ఇక మరి సాధారణంగా మనం అర్జునుడి గురించి తెలుసుకున్నట్లయితే చిన్నప్పుడే విలువిద్యలందు ఎంతో ఏకాగ్రతను కలిగినటువంటి వాడు అర్జునుడు. అదేవిధంగా ద్రౌపది స్వయంవరంలో పైనున్నటువంటి చేపను కింద నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ దానికి బాణం వేయగలిగినటువంటి వాడు. అలాగే ఆ అరణ్యవాసంలో అనేకమైనటువంటి విజయాలను మనసు నిగ్రహంతో సాధించగలిగినటువంటి వాడు అర్జునుడు. అటువంటి అర్జునుడే అంటున్నాడు, మనస్సును నియంత్రించడము చాలా కష్టమైనదే, మరి దాన్ని ఎలా నియంత్రించాలి? గాలినైనా నియంత్రించవచ్చేమో, కానీ ఈ మనసును నియంత్రించడం సాధ్యమేనా అని అడుగుతున్నాడు. సో అంటే ఇక్కడ అర్జునుడు చేయగలుగుతాడు, కానీ మనకు దానికి ఏ విధంగా మనం నియంత్రించుకోవచ్చు అని మనందరి కోసం కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. తనకు కలిగినటువంటి సందేహాన్ని ఆయన అడుగుతున్నాడు. దానికి కృష్ణ భగవానుల వారు సమాధానం ఇస్తున్నారు ఇక్కడ. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఓ ఇక్కడ కృష్ణ భగవానుల వారు శ్రీకృష్ణ పరమాత్ముడు పలికారు అని చెప్తున్నారు. ఓ అర్జున, చంచల స్వభావమైన మనసును నిగ్రహించడానికి శక్యము కానిది అనడంలో సందేహం లేదు. అర్జున, నీవు అన్నది కరెక్టే. ఈ మనసుని నిగ్రహించడము అనేటువంటిది చాలా కష్టమే, అందులో ఎటువంటి సందేహం లేదయ్యా. కానీ తగిన సాధన మరియు వైరాగ్యముల ద్వారా తగినంత సాధన చేసినట్లయితే, అభ్యాసము చేసినట్లయితే, అలాగే వైరాగ్యాన్ని మనము ప్రదర్శించగలిగినట్లయితే, తద్వారా దానిని కూడా అటువంటి ఆ చంచల స్వభావాన్ని కలిగినటువంటి మనసును కూడా నిగ్రహించవచ్చయ్యా. అంటే నిగ్రహించడానికి కావలసినటువంటిది సాధన. ఆ సాధన మనం చేయడానికి నిరంతరం కూడా భగవంతుడి యొక్క నామాలను జపిస్తూ ఉన్నట్లయితే మనలో కూడా ఏకాగ్రత కలిగి ఆ మనసును మన ఆధీనంలో ఉంచుకునే అవకాశం లభిస్తుంది. దానికి మనం అందరం చేయగలిగేటువంటిది ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఆ మహామంత్రాన్ని మనం చేస్తూ ఉన్నట్లయితే మనకు కూడా మనసుని ఆధీనంలో ఉంచుకోగలిగేటువంటి సాధన, మనకి ఆ వైరాగ్యము మనకి లభిస్తుంది.
సో ఇంకా ఇక అది విన్న తర్వాత ఓకే ప్రారంభిస్తాము. అలా ప్రారంభించిన తర్వాత ఒకవేళ పరిపూర్ణతను సాధించలేకపోతే ఏమిటి అనేటువంటిది మరలా ఆ అర్జునుడికి కలిగినటువంటి సందేహం. ఓకే, మనసుని అయితే ఎలా నియంత్రించవచ్చో చెప్పాడు. ఓకే, నియంత్రించుకొని ప్రయత్నం చేశాము, కూర్చున్నాము, ప్రారంభించి ఆ యోగం చేస్తున్నాము. ఆ యోగంలో ఒకవేళ మేము పరిపూర్ణతను సాధించకపోతే అటువంటి వాడి పరిస్థితి ఏమిటి అనేటువంటిది కూడా ఇక్కడ అడుగుతున్నాడు. సో సాధారణంగా మనము భౌతికంగా ఉండేటువంటి ఈ ప్రాపంచిక విషయాలలో ఏదైనా ఒక విషయం గురించి మనం ప్రయత్నాలు చేస్తూ విఫలమైనట్లయితే అది పూర్తిగా విఫలమవుతుంది. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి. సో ప్రయోగాలు చేస్తున్నారు అనుకోండి, రాకెట్ ప్రయోగమో ఏదో చేస్తున్నాం, లేదా సింపుల్ మనం ఎగ్జామ్స్ రాస్తాం, ఫెయిల్ అయ్యామనుకోండి, ఏం చేసే మళ్ళీ మొదటి నుంచి జీరో నుంచి మార్కులు రావాలి మనకి. అంటే జీరోతోనే ప్రారంభం అవుతుంది. 1 మార్కు నుంచి 35 మార్కుల వరకు సాధించాలి. కానీ ఆధ్యాత్మిక విషయంలో అలా ఉండదు అని కృష్ణ భగవానుల వారు మనకి చెప్తున్నారు. అర్జునుడు అడిగేటువంటి ఈ ప్రశ్నలు అర్జునుడు మరలా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. సో ఆయన అడుగుతున్నాడు అర్జునుడు, ఇంకా ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణము ప్రారంభించి కూడా, అంటే ఈ యోగ విధానాన్ని ప్రారంభించి చంచలమైన మనసు కారణం చేత తగినంత పరిశ్రమించక యోగ లక్ష్యము యొక్క అంతిమ విజయాన్ని ఈ జన్మలోనే సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? సో మనకి రోజు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి కదా, ఆ సందేహాలను కూడా ఇక్కడ తీరుస్తున్నారు. ఏమనంటే, ఓకే, ప్రారంభంలో శ్రద్ధతో ప్రారంభిస్తాము. అలా ప్రారంభించి కొంతకాలం ప్రయాణించినాక కూడా ఈ చంచలమైనటువంటి మనసు, అంటే అభ్యాసం సక్రమంగా జరగక, తగినంత పరిశ్రమించక, యోగ లక్ష్యం యొక్క అంతిమ విజయాన్ని ఈ జన్మలోనే సాధించలేకపోయిన యోగి యొక్క, అంటే ఆ ప్రయత్నం చేసినటువంటి పురుషుడి యొక్క పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. సో దానికి కృష్ణ భగవానుల వారు ఈ 41, 42 శ్లోకాలలో చక్కటి సమాధానం ఇస్తున్నారు. ఏమిటంటే, ఈ జన్మలో యోగంలో సాఫల్యత సాధించలేకపోయిన వారు, అంటే వారు చేసినటువంటి ప్రయత్నాలకు కారణంగా పుణ్యలోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలము నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇక ఎక్కువ కాలం యోగ అభ్యాసం వలన వైరాగ్యము వృద్ధి చెందిన వారైతే, ఆ తర్వాత కూడా వారు పరిపూర్ణతను సాధించలేకపోయినట్లయితే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. సో తద్వారా వారికి కొంత అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈ ఆధ్యాత్మిక విషయంలో పురోభివృద్ధి చెందడానికి అనుకూలమైనటువంటి ధర్మపరాయణులు, సంపన్నులు అంటే ఏదో డబ్బు బాగా ఉన్నది అని కాదు. అక్కడ ఈ ఆధ్యాత్మిక విషయాలలో కొంత సంపన్నమైన వారు, ఆధ్యాత్మిక విషయాలపైన అవగాహన కలిగి ఉన్నటువంటి వారి కుటుంబాలలోనూ, ధర్మపరాయణుల కుటుంబంలోనూ జన్మిస్తారు. తద్వారా వారు పుట్టినప్పటి నుంచే వారికి ఆధ్యాత్మిక విషయాలపైన ఆ తల్లిదండ్రుల ద్వారా, వారి యొక్క పెద్దల ద్వారా అవగాహన కుదురుతుంది. తద్వారా వారు మరలా ఇంకా వృద్ధి చెంది, ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక విషయాల్లో నిన్న కూడా డిస్కషన్లో అనుకున్నాం, కొంత వృద్ధి చెందినట్లయితే అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడ ఒకవేళ పరిపూర్ణతను సాధించలేకపోయినా ఇబ్బంది లేదు. కానీ ఆయన చెప్తున్నారు, అందుకే ఈ జన్మలో యోగంలో సాఫల్యత సాధించలేకపోయిన వారు ఆ చేసినటువంటి కొద్దిపాటి ప్రయత్నం కారణంగా పుణ్యలోకాలకు వెళ్తారట. అక్కడ పుణ్యలోకాలలో ఆ దేవతలు వారు అనుభవించేటువంటి సుఖ సంపదలన్నీ కూడా అనుభవించిన పిదప తిరిగి భూలోకంలోకి ధర్మపరాయణుల మరియు సంపన్నుల యొక్క కుటుంబంలో జన్మిస్తారు. తద్వారా వారు మరలా ఆ గత జన్మలో చేసినటువంటి ఆధ్యాత్మిక దానికి మరికొంత తోడు అవడం ద్వారా వారు త్వరితగతిన వృద్ధి చెంది ఆధ్యాత్మికంగా పరిజ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం లభిస్తుందని చెప్తారు. అలా ఎక్కువ కాలం కూడా యోగాభ్యాసం చేసి వైరాగ్యం వృద్ధి చెందిన తర్వాత వారు ఇక పరిపూర్ణతను సాధించలేకపోయినట్లయితే అటువంటి వారు మరుజన్మలో వారు కూడా పుణ్యలోకాలకు వెళ్తారు, అనుభవిస్తారు. మరుజన్మలో దివ్య జ్ఞాన సంపన్నుల యొక్క కుటుంబంలో జన్మిస్తారు. తద్వారా
ఎక్కువ ఆధ్యాత్మిక విషయాలపైన అవగాహనను ఇంకా ఇంకా పెంచుకొని వారు ఆ జన్మలో తద్వారా తర్వాత ముక్తిని పొందేటువంటి అవకాశం వారికి లభిస్తుంది అని చెప్తారు. ఓకే, ఆ విధంగా చేసినటువంటి వారిలో ఎవరు ఉత్తమమైన యోగి అని ఇక్కడ మరలా అర్జునుడు అడిగినటువంటి దానికి ఇక్కడ సందేహానికి ఈ 46 నుండి 47 శ్లోకాలలో ఎవరు ఉత్తమమైనటువంటి యోగులు అనేటువంటి విషయాన్ని కృష్ణ భగవానుల వారు వివరిస్తున్నారు. తపస్విభ్యోదికో యోగి జ్ఞానిభ్యోపి మతోదికః కర్మిభ్యచ్ఛాదికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఓ అర్జున, తపస్సు చేసే వాళ్ళకంటే, శాస్త్ర జ్ఞానము కలవాళ్ళ కంటే, కామ్యకరములు చేయువాని కంటే కూడా యోగి గొప్పవాడు. కాబట్టి నీవు యోగి అవ్వడానికి అంటే భక్తి యోగంలో కాబట్టి నీవు యోగి అవ్వడానికి ప్రయత్నించుము అని అర్జునుణ్ణి మేల్కొల్పుతున్నారు. ఓ అర్జున, తపస్సు చేసేటువంటి వాళ్ళకంటే, అలాగే శాస్త్ర జ్ఞానాన్ని పొందిన వాళ్ళకంటే, వేదాలు అవన్నీ అధ్యయనం చేసినటువంటి వారికంటే, కామ్యకర్మలు చేసేటువంటి వారికంటే కూడా యోగి గొప్పవాడు. కాబట్టి నీవు యోగి అవ్వడానికి ప్రయత్నం చేయి అర్జున అని చెప్పేసి అర్జునుడికి తన శిష్యుడికి చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఇంకా చెప్తున్నారు, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమేయుక్త తమో మతః. ఆయన ఇంకా చెప్తున్నారు, అందరి యోగులలోకెల్లా ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ఇది నా అభిప్రాయము అని ఆ కృష్ణ భగవానులు వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ చెప్తున్నారు ఆయన, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమీయుక్త తమో మతః. అందరి యోగులలోకెల్లా, ఆ యోగలో పరిపూర్ణతను చెందినటువంటి వారిలో, ఆ యోగాన్ని సాధించినటువంటి వారిలో, ఆ యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ ఆ భగవంతుడి యందే నిమగ్నమై ఉంటుందో, నిరంతరము ఆ భగవంతుడిలోనే లీనమై ఉంటారో, ఎవరు ఆ భగవంతుడి యందు దృఢ విశ్వాసముతోనూ భక్తితోనూ ఉంటారో, ఈ భక్తి మార్గంలో ముఖ్యమైనటువంటి శ్రద్ధ, విశ్వాసాలు, నమ్మకం. సో కనుక ఆయన చెప్తున్నారు ఇక్కడ, ఎవరైతే ఆ భగవంతుడి యొక్క దృఢమైనటువంటి విశ్వాసముతోనూ భక్తితోనూ ఉంటారో అటువంటి వారు, అటువంటి యోగులను అత్యున్నతమైనటువంటి వారిగా నేను పరిగణిస్తున్నానయ్యా. ఇది నా అభిప్రాయము అర్జున అని చెప్పేసి ఆ ఉన్నతమైనటువంటి యోగులను గురించి కృష్ణ భగవానులు తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. సో సాధారణంగా మనకి ఉండేటువంటి ఈ యోగ విధానాలలో ఈ యోగ సోపాన క్రమం చూసినట్లయితే, సో కింద స్థితిలో ఉండేటువంటిది కర్మయోగ విధానము. ఆ కర్మయోగ విధానం కంటే కొంత ఉన్నతమైనటువంటిది జ్ఞానయోగము. జ్ఞానయోగము కంటే కూడా ఉన్నతమైనటువంటిది అష్టాంగ యోగము అని చెప్తారు. దానికంటే కూడా ఉన్నతమైనటువంటిది భక్తి యోగము. సో కనుకనే ఈ అన్ని యోగ పద్ధతుల కంటే కూడా ఉన్నతమైనది, సరళమైనటువంటిది, ఆ భగవంతునికి తొందరగా ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేర్చడానికి ఉపయోగపడేటువంటి ఈ నిచ్చెన మార్గము ఏదైతే ఉందో, సోపాన క్రమం ఏదైతే ఉందో, వాటిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది ఈ భక్తి యోగము అని చెప్తారు. మిగతా యోగాలన్నింటి యొక్క తుది గమ్యము ఆ భక్తి. సో ఈ అష్టాంగ యోగ విధానంలో కూడా పరిపూర్ణతను సాధించినటువంటి చివరికి ఎవరిను ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఆయనలో లీనమవుతాం. అన్నీ కూడా చివరికి అంతిమ గమ్యము ఆ భగవంతుడిని, భగవద్ధామాన్ని చేరుకోవడము, ఆ బ్రహ్మంలో ఆ భగవంతుడిలో కలిసిపోవడమే
అంతిమ మార్గము అని చెప్తుంటారు. సో సాధారణంగా మనము ఆ భగవంతుడిని చేరుకోవడానికి ఉండేటువంటి మార్గాల గురించి చూసినట్లయితే ఆ యోగ విధానాల్లో డిఫరెంట్ యోగా ప్రాక్టీసెస్ ఫర్ డిఫరెంట్ యుగాస్ మనకి యుగ చక్రాల్లో చెప్పాము కదా, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సో ఈ వేర్వేరు ఒక్కొక్క యుగంలో ఈ యుగాలలో ఒక్కొక్క రకమైనటువంటి యోగ పద్ధతులు ఉండేవి అని చెప్తారు. ఈ సత్యయుగంలో సాధారణంగా ధ్యానం ద్వారా ఎప్పుడు నిరంతరము ధ్యానాలు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారు అని చెప్తారు. అలాగే త్రేతాయుగంకి వచ్చినప్పుడు యజ్ఞ యాగాదులు చేయడము ఆ పరిపాటిగా ఉండేది అని చెప్తారు. ఆ మునులు వారందరూ కూడా యజ్ఞాలు చేయడము. అలాగే ఇక ద్వాపర యుగానికి వచ్చినప్పుడు టెంపుల్ వర్షిప్లో ఎక్కువగా ఉండేవారు అని చెప్తారు. ఈ ధ్యానం చేసేటువంటి ఇది కానీ ఆ తర్వాత ఎక్కువగా యజ్ఞయాగాదులు కంటే ఇక్కడ ఈ ద్వాపర యుగంలో టెంపుల్ వర్షిప్ ఎక్కువగా ఉండేది అని చెప్తారు. అంటే ఒక్కొక్క రకమైనటువంటి ఆ యోగ విధానాలు ఒక్కొక్క యుగంలో ఉన్నాయని చెప్తారు. మరి ఈ కలియుగంకి వచ్చినట్లయితే ఈ కలియుగంలో ఈ ధ్యానం చేయడం కానీ యజ్ఞ యాగాదులు చేయడము టెంపుల్ వర్షిప్ కూడా అంత ఎక్కువగా సాధ్యం కాదు కనుక ఇక్కడ కలియుగంలో మనకి ఈ ప్రస్తుత యుగంలో చాంటింగ్ హోలీ నేమ్స్ ఆఫ్ ది లార్డ్, ఇది ఈ కలియుగానికి మనకు ఉండేటువంటి ధ్యాన విధానం అని చెప్తారు. అంటే ఆ భగవంతుడి యొక్క నామాలను నిరంతరము జపించడమే ఈ కలియుగానికి ధ్యాన పద్ధతి అని చెప్తున్నారు. సో ఈ ధ్యానము ఆ భగవంతుడి యొక్క నామాలను ధ్యానించడం అనేటువంటిది మనం ఇతర మార్గాలు ఏదైతే ఉన్నాయో వాటిలో భక్తి మార్గాల్లో ఇతర మార్గాలు చూసినట్లయితే మనం పైకి చేరుకోవాలి అంటే ఇతర మార్గాలు మనకి మెట్ల లాంటివి అని చెప్తారు. భక్తి మార్గము లిఫ్ట్ లాంటిది కాబట్టి త్వరగా ఆ భగవంతుడిని మనం చేరుకునేటువంటి అవకాశము మనకి లభిస్తుంది ఆ భక్తి మార్గం ద్వారా. కనుకనే అందరూ కూడా భక్తి మార్గాన్ని ఎంచుకొని సరళమైనటువంటి ఆ భక్తి మార్గాన్ని ఎంచుకొని ఆ ఈ కలియుగానికి మనకు ఇవ్వబడినటువంటి ధ్యానం ఆ హరినామ సంకీర్తనం. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఆ భగవంతుడి యొక్క నామాలను నిరంతరము జపించడం ద్వారా మనము ఆ భగవంతుడికి చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే మనకి ధ్యాన పద్ధతి ఈ కలియుగానికి అని చెప్తారు. సో కాబట్టి మనం అందరం కూడా హరినామాన్ని ధ్యానిస్తూ సంతోషంగా ఉండవచ్చు. సో అందరూ కూడా జపించండి ఆ హరినామాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ.